హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో రేపటి నుంచి అమలు అవ్వబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలని తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి ఏ ఏ పథకాలు అమలు అవ్వబోతున్నాయని తెలుసుకుందాం. వీటితో పాటు మనకు రైతులకు, తల్లులకు, విద్యార్థులకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. మరికొన్ని అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది. సో వాటిని కూడా అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఏపీకి సంబంధించిన స్కీమ్స్ అప్డేట్స్ అనేది అయితే పోస్ట్ చేస్తుంటాను. అప్డేట్స్ అనేది అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఫాలో అయ్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే వీడియోకి హైప్ ఇవ్వండి. దాని ద్వారా ఏంటంటే కనుక నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ నూతన సంవత్సరం అంటే 2026 జనవరి నెలలో వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ప్రారంభించబోతోంది. అందులో మనకు ఈ కూటమి ప్రభుత్వం ఇక ఈ జనవరి నెలలో మనకు ఏ ఏ సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నారు, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. అందులో మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్లకు సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లు అనేది ప్రతి నెల 1వ తేదీన అయితే ఇస్తారు కదా. సో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తారు కదా. ఈసారి అంటే అడ్వాన్స్డ్గా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే కనుక జారీ అయితే చేసిందనమాట. సో ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్లను డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1వ తేదీన నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇవ్వనుంది. సంబంధిత నగదును బ్యాంకుల నుంచి 30వ తేదీనే విత్డ్రా చేయాలని చెప్పి ఆదేశాలు కూడా అయితే కనుక జారీ చేయడం అయితే జరిగింది. సో ఈ రకంగా 1వ తేదీని కాకుండా మనకు 31వ తేదీనే డిసెంబర్ 31వ తేదీనే మనకు ఆ యొక్క సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు అనేది అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఇక దీంతో పాటు జిల్లాకి 200 మందికి కొత్తగా పెన్షన్లు కూడా అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎమర్జెన్సీ పెన్షన్ల కింద అయితే కనుక ఒక జిల్లాకు గరిష్టంగా 200 మందికి అయితే కనుక కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా అయితే జారీ చేయడం జరిగింది. మరి ఎవరెవరికి చేస్తారు అంటే కనుక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వారికి, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు అయితే కనుక ఒక జిల్లాకు గరిష్టంగా 200 మందికి చొప్పున కొత్త పెన్షన్ల మంజూరుకి అయితే కనుక ప్రభుత్వం అనుమతిని అయితే ఇచ్చిందనమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఇక అలాగే మనకు కొత్త పెన్షన్లు అంటే 60 ఏళ్ళకి ఇస్తున్నారు కదా ఇప్పుడు పెన్షన్లు అనేది అయితే దాన్ని అర్హత వయసు అనేది తగ్గింపు చేసి సో 50 ఏళ్ళకి ఇస్తామని చెప్పారనమాట కూటమి ప్రభుత్వము ఎలక్షన్స్లో ఇచ్చిన హామీల్లో భాగంగా. సో అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అయితే కనుక ఈ 50 ఏళ్ళకే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు. సో దానికి సంబంధించిన విధి విధానాల గైడ్లైన్స్ ఈ జనవరి నెలలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్గా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఇక రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డులకు సంబంధించి అనమాట. మొదటగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి అంటే ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇచ్చారు కదా ఏపీలో. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కొంతమంది వివిధ కారణాల చేత అయితే తీసుకోలేదన్నమాట. సో వాళ్ళ కార్డులన్నీ తిరిగి కమిషనరేట్కి అయితే పంపించడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీకు అర్హత ఉండి ఇంకా మీరు కొత్త రేషన్ కార్డు అనేది తీసుకోకపోతే అంటే ఏదైనా కారణం చేత తీసుకోకపోతే మీరు మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళేసి 200 రూపాయలు అనేది చెల్లించి పూర్తి అడ్రస్తో దరఖాస్తు చేసుకుంటే నేరుగా మీ ఇంటికే పంపిస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా తీసుకోకపోతే ఆ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది అయితే కనుక సో ఈ విధంగా అయితే కనుక మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే మనకు ఈ రేషన్లో అయితే కనుక కొన్ని కొత్త సరుకులను కూడా పంపిణీ చేస్తామన్నారు. అలాగే చంద్రన్న కానుక పథకాన్ని కూడా తిరిగి ప్రారంభించబోతున్నట్లు న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అంటే మనకు చంద్రన్న కానుక పథకం ద్వారా పండుగలు వస్తాయి కదా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఆ యొక్క పండుగలకు రేషన్ పంపిణీలో కొన్ని కొత్త సరుకులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ప్రస్తుతం రేషన్లో చూసుకున్నట్లయితే కనుక మనకు యథావిధిగా ఒక పర్సన్కి ఉచితంగా 5 కేజీల బియ్యం అయితే అందించడం అయితే జరుగుతుంది. దీంతోపాటు పంచదార అనేది అయితే కనుక మనకు సబ్సిడీ రూపంలో 20 రూపాయలు అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే కందిపప్పు కూడా 68 రూపాయలు అనేది తీసుకొని అందించడం అయితే జరుగుతుంది. దీని ప్లేస్లో మనకు ఈ నవధాన్యాలు ఉంటాయి కదా అంటే సిరిధాన్యాలు.
సో రాగులు జొన్నలు అయితే కనుక పంపిణీ చేస్తారనమాట. ఒక్కోసారి అంటే బియ్యం బదులుగా 3 కేజీల బియ్యం బదులుగా రాగులు జొన్నలు అలా అయితే పంపిణీ చేస్తారు. అలాగే మనకు ప్రభుత్వం ఈసారి ఏం చేసిందంటే జనవరి 1వ తేదీ నుంచి అంటే జనవరి నెల నుంచి రేషన్ పంపిణీలో గోధుమ పిండి కూడా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. సో కేజీ 18 రూపాయలు సబ్సిడీలు అయితే కనుక గోధుమ పిండిని కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఇదివరకే ఆదేశాలు జారీ చేసిందనమాట. సో పట్టణాల్లోని రేషన్ షాపుల్లో అయితే కనుక 18 రూపాయలకు గోధుమ పిండి అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకి సంక్రాంతి కానుక రేషన్ పంపిణీలో కొన్ని కొత్త సరుకుల్ని కూడా అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఏ సరుకులు అందించే అవకాశం ఉంది అంటే గతంలో చంద్రన్న కానుక ఏ సరుకులు ఇచ్చేవాళ్ళు అంటేనా గోధుమలు, సో పసుపు, బెల్లం, నెయ్యి, ఉప్పు, ఆయిల్, శనగలు అయితే అందించేవాళ్ళు. సో ఇవైతే కనుక మనకు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. సో శనగలు అనేది అయితే ఇస్తారు, పామాయిల్ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఇస్తారు, ఉప్పు ప్యాకెట్ ఒకటి, నెయ్యి ప్యాకెట్ ఒకటి చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, సో 1/4 కేజీ అలా ఇస్తారు. బెల్లం అయితే ఇస్తారు, తర్వాత పసుపు, గోధుమలు అయితే ఇస్తారు. ఇవైతే ఇచ్చేవాళ్ళు. సో ఈసారి సంక్రాంతి కానుక ఈ రేషన్లో పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక దీంతో పాటు ముఖ్యంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా కొంతమంది ఈకేవైసీ అనేది చేసుకోలేదన్నమాట. సో ఈకేవైసీ పూర్తి చేసుకొని వారిని రేషన్ కార్డులను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకైతే హెచ్చరించింది. సో ఈకేవైసీ ఎవరైనా ఒకరు చేసుకోకపోతే వాళ్ళని తొలగించే అవకాశం ఉందని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఈకేవైసీ అయితే చేయించుకోండి. మీ డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేస్తే ఈకేవైసీ అనేది అయితే కనుక పూర్తయితే అవడం జరుగుతుంది అనమాట. ఇవి మనకు రేషన్ కార్డుకు సంబంధించిన అప్డేట్స్. ఇక మూడోది సంబంధించి చూసుకుంటే ఏపీలోని రైతులకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలను అయితే ప్రభుత్వం పంపిణీ అయితే చేయబోతోంది. ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలను 2వ తేదీ నుంచి అంటే జనవరి 2వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21.80 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ అయితే వెల్లడించారు. ఇక ఈ ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రణ చేసి అయి ఉంటుంది. అలాగే అందులో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సవరణకు కూడా ఆదేశాలు అయితే కనుక జారీ అయితే చేయడం జరిగింది. అందులో పేర్లు ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా సో పేర్లు కానీ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఏమన్నా తప్పుగా నమోదై ఉన్నా కానీ వెంటనే అయితే కనుక వెరిఫికేషన్ అనేది అయితే చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ రకంగా అయితే కనుక మనకు పట్టాదారు పాసు పుస్తకాలను అయితే కనుక రైతులకైతే కనుక జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు అనేది ఏర్పాటు చేసి పంపిణీ చేస్తారు. అది కూడా ఇప్పటి వరకు రీసర్వే కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అందరికైతే పంపిణీ చేయరు. సో ఆ యొక్క రీసర్వే కంప్లీట్ చేసుకున్న వాళ్లకు ఆ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే అందించడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే మళ్ళీ చేస్తాను. సో 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అయితే అందిస్తారు. ఇక తర్వాత చూసుకుంటే కనుక ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అనమాట. సో విద్యార్థులకు ఏంటంటే కనుక ఈ యొక్క సంక్రాంతి హాలిడేస్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఏపీలో స్కూళ్లకు జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంటే దాదాపుగా 9 రోజుల పాటు అయితే కనుక విద్యార్థులకు సంక్రాంతి సెలవులను అయితే కనుక ఖరారు చేశారనమాట. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు అయితే సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక జనవరి 19వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని అయితే వెల్లడించారు. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. ఇక తర్వాత 4వ అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీలోని రైతులకు సంబంధించి అనమాట. ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు సంక్రాంతి కానుకగా అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు. అంటే మనకు ఈ యొక్క 2 పథకాల ద్వారా అంటే పీఎం కిసాను అలాగే అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 జమ చేస్తారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 విడుదల చేస్తుంది. ఇప్పటికి చూసుకున్నట్లయితే కనుక మనకు మే నెలలో 7,000 రూపాయలు అయితే అందించారు. అలాగే అక్టోబర్ నెలలో 7,000 రూపాయలు. అక్టోబర్ అంటే మనకు నవంబర్లో అయితే ఇచ్చారనుకోండి. ఇప్పుడు జనవరిలో మళ్ళీ సంక్రాంతి కానుకగా అయితే కనుక ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండే 6,000 రూపాయలు అంటే ఇందులో 4,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా సంక్రాంతి కానుకగా అయితే కనుక ఈ యొక్క 6,000 రూపాయలు అనేది ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే ప్రభుత్వం చేయబోతోంది అనమాట. ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. అలాగే మనకు నవంబర్లో విడుదల చేసినప్పుడు ఎవరెవరికి రైతులకు డబ్బులు జమ అయ్యాయో వాళ్ళందరికీ ఇప్పుడు తిరిగి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. ఇంకో ఈ డబ్బులు జమ కావాలంటే ఈ పథకానికి మీరు అర్హులై ఉండాలి. అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది అయితే కనుక కంపల్సరీగా మెయింటైన్ చేస్తున్నట్లయితే కనుక అంటే డీటెయిల్స్ అనేది అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే తప్పకుండా డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు జమ చేసే అవకాశం ఉందంటే సంక్రాంతి కానుక కాబట్టి సంక్రాంతి పండుగ ముందుగానే అంటే మ్యాక్సిమం మనకు జనవరి 11వ తేదీ లోపు ఎప్పుడైనా కానీ ఒకే రోజు ఈ 2 పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం అయితే ప్రభుత్వం ఉందన్నమాట. సో అదొక ముఖ్యమైన అప్డేటు.
ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని మహిళలకు సంబంధించి అనమాట. సో ఏపీలోని మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి 18,000 అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే గతంలో మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత, అలాగే ఈ యొక్క కాపు నేస్తము, ఈబీసీ నేస్తం పథకాలు ఉండేది కదా, ఆ పథకాల ప్లేస్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ప్రతి నెల 1,500 జమ చేస్తారనమాట. అట్లా సంవత్సరానికి 18,000 జమ చేస్తారు. సో మనకి ఏంటంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, ఈబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలకు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు అనేది అయితే ఉండాలన్నమాట. సో ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ పథకానికి అర్హులైతే అవడం అయితే జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపు అయితే చేశారు. సో దాదాపుగా 3,340 కోట్లను కేటాయింపు చేశారు కాబట్టి సో సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్ లైన్స్ అయితే కనుక ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో అప్డేట్స్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ జనవరి చివరిలో, అంటే మనకు ఈ యొక్క జనవరి 20వ తేదీ తర్వాత అయితే కనుక సో నిరుద్యోగులకు సంబంధించి, అలాగే నిరుద్యోగ భృతి, విద్యార్థులకు సంబంధించి అంటే నిరుద్యోగులకు సంబంధించి సో ఉద్యోగ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదలైతే చేయనుంది. ఆల్రెడీ జనవరి నెలలో నిరుద్యోగులకు సంబంధించి ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ అంటే మనకేంటంటే కనుక ఈ సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్స్ వదులుతారు, ఏ నోటిఫికేషన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి, ఇలా అయితే కనుక డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక దీంతో పాటు మళ్ళీ మనకేంటంటే నిరుద్యోగులకు సంబంధించి యువగలం పథకం కింద నిరుద్యోగ భృతిని కూడా అయితే కనుక మనకు జమ చేస్తామని చెప్పారు. అంటే మనకు నెలకు 3,000 రూపాయలు చొప్పున సో సంవత్సరానికి 36,000 రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట. ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే ఈ జనవరి నెలలో ఈ 2 దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రానున్నాయి. అది కూడా మనకు జనవరి చివరిలో అయితే కనుక అప్డేట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో నిరుద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తారు. అలాగే నిరుద్యోగ వృత్తికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది, ఎవరెవరు అర్హులు అవుతారు, సో ఏ డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది, ఏ సర్టిఫికేట్లు ఉండాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది జనవరి చివరిలో అయితే చేరున్నారు. ఇవి మనకి జనవరి నెలలో అమలు అవ్వబోయేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్, అలాగే మరికొన్ని న్యూస్ అవన్నీ కవర్ అయితే చేయడం జరిగింది. వీటిలో ఏ అప్డేట్స్ చేంజ్ అయినా సరే, అలాగే కొత్త అప్డేట్స్ ఏమన్నా వచ్చినా సరే నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఆ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.